షలోం అలైకిం. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రపంచంలో అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సత్యవార్త వినటం చూసి ప్రజలు చాలా భయపడిపోతున్నారు. అందరూ క్రైస్తవులైపోతున్నారు, అందరూ మతం మార్చుకుంటున్నారు, అందరూ యేసుక్రీస్తును వెంబడిస్తున్నారు. ఇంకా మన యొక్క మతం ఉండదు, మనం ఉండము అనేటటువంటి ఆ యొక్క భయాల్లో ప్రజలు బ్రతుకుతున్నారు. వాక్యం విన్న ప్రతివాడు క్రైస్తవుడు గాడు. చర్చికి వచ్చిన ప్రతివాడు కూడా క్రైస్తవుడు అయిపోడు. బైబిల్ చదివినంత మాత్రాన ఒక వ్యక్తి క్రైస్తవుడు అయిపోడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రోమా పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చివరి భాగంలో చెప్తున్నాడు, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు అని చెప్తుంది. క్రీస్తు ఆత్మను పొందినవాడే క్రైస్తవుడు. క్రీస్తు యొక్క స్వభావమును కలిగి జీవిస్తున్నవాడే క్రైస్తవుడు. క్రీస్తునందు రక్షణ పొందినవాడే క్రైస్తవుడు. క్రీస్తును వెంబడిస్తున్నవాడే క్రైస్తవుడు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలని యోహాను సువార్తలో మనకు రాయబడింది. ఆ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ స్పిరిట్. దేవుడు ఆత్మయ్య ఉన్నటువంటి దేవుడు. ఆయన తన యొక్క ఆత్మను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి అనుగ్రహించాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలముకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అని రాయబడింది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్, రూహ్ ఎలోహిం హా ఖయీమ్, రూహ్ ఎలోహిం హా ఖయీమ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు అనుగ్రహించు ఆత్మ మొదట జ్ఞానాన్ని ఇస్తుంది మనిషికి. హీ విల్ గెట్ విజ్డమ్, వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అని తనంతట తాను విచక్షణతో వివరించుకొని ఏర్పరచుకొని ఎంచుకునేటటువంటి అవకాశము దేవుని యొక్క ఆత్మ కలిగిస్తుంది. యూ క్యాన్ థింక్. చాలాసార్లు మనకు బ్రెయిన్ ఉంది కానీ వీ డోంట్ థింక్, వీ జస్ట్ ఫాలో అదర్స్. ఇతరులు ఏమో చేస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళలాగానే చేయాలి. అనేకమైన సాంప్రదాయాలు, అనేకమైన పద్ధతులు, అనేకమైనటువంటి కట్టుబాట్లు అవి ఎలా వచ్చాయో, ఎందుకు వచ్చాయో, ఎందుకు ప్రజలు పాటిస్తున్నారు ఎవరికి తెలియదు. దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానం పొందినటువంటి వాడు వాటి నుంచి విడిపించబడతాడు. విల్ నో వాట్ ఈజ్ రైట్. సత్యమైంది ఏదో, నిత్యమైంది ఏదో, శాశ్వతమైంది ఏదో, మనకు ప్రయోజనకరమైంది ఏదో, మన ఆత్మలకు ఏది మేలుకరమైందో అది దేవుని యొక్క జ్ఞానం బోధిస్తుంది. యెహోవా ఆత్మ జ్ఞానమును కలిగిస్తుంది. రెండవదిగా యెహోవా ఆత్మ వివేచనను కలిగిస్తుంది. యూ క్యాన్ అనలైజ్, యూ క్యాన్ కంపేర్, యూ క్యాన్ ఫైండ్ ట్రూత్ ఫర్ యువర్ సెల్ఫ్. వివేచించి సత్యమేదో కనుగొనేటటువంటి అవకాశాన్ని దేవుని యొక్క ఆత్మ కలిగిస్తాడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొని అంటున్నాడు. అన్ని రుచి చూడాలి. మూడవది ఆలోచనను, నాలుగవది బలమును దేవుడు అనుగ్రహిస్తాడు. వీ నీడ్ ఎ కౌన్సిల్. దేవుని యొక్క ఆత్మ మనకు కౌన్సిల్ చేస్తాడు. వీడ్ బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతాం. క్రీస్తునందున్నవారు, క్రీస్తు ఆత్మను పొందినవారు, క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నటువంటి వారు ఆయనకు ఆత్మ ద్వారా నడిపించబడతారు. ద లార్డ్ విల్ టెల్ దెమ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. అనేక మంది చెప్పే మాటల కంటే వాళ్ళు వాక్యము వెలుగులో పరిశుద్ధాత్మని యొక్క ఆలోచనను అనుగ్రహించి నడుచుకునే అవకాశం దేవుని యొక్క వాక్యము అనుగ్రహిస్తుంది. బలమును అనుగ్రహిస్తాడు. హీ వుడ్ గివ్ అస్ స్ట్రెంగ్త్ టు లివ్ ఇన్ దిస్ ఎర్త్. ఈ లోకమందు అనేకమైన భయాలు మనం చుట్టుకొని ఉన్నప్పుడు ఏ భయము మనల్ని ఏమీ చేయలేదనేటటువంటి ధైర్యంతో జీవించేటటువంటి ఆ యొక్క అవకాశాన్ని దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్ముడు తన యొక్క ప్రజలకు అనుగ్రహిస్తాడు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కొడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అంటే యు లివ్ ఇన్ గ్రేట్ కరేజ్. లోకమంతా భయపడే వాటికి నువ్వు భయపడవు. ఈ లోకం భయపడుతుంది నిమ్మకాయలకు, మిరపకాయలకు, తర్వాత ఇంకా ఏదైనా కానీ రోడ్డు మీద అట్లా తాడు ముడిగట్టి పడేస్తే భయపడతారు. చేతికి తాడు కట్టుకుంటే ఇంక మా దగ్గరికి ఏది రాదని చెప్పి భయపడతారు. ఈ లోకం భయపడే వాటికి నువ్వు భయపడవు.
బికాస్ దెర్ ఇస్ స్పిరిట్ లివింగ్ ఇన్ యూ. నీలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తున్నాడు కాబట్టి నీవు యెహోవా ఆత్మ వలన బలము నొందిన వాడవుగా, ధైర్యము నొందిన వాడవుగా, ఈ లోకానికి భయపడని వాడుగా నువ్వు జీవిస్తావు. దేవుడు మనకు శక్తియు బలమియు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను అనుగ్రహించాడు, కానీ పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదని దేవుని వాక్యం చెప్తుంది. ఈ యొక్క లోకము ఆకర్షించే వాటి వైపు ఆకర్షించకుండా ఆయన యొక్క వెలుగులో నడుచుకునేటటువంటి ఒక స్వాతంత్రాన్ని దేవుని యొక్క ఆత్మ అనుగ్రహిస్తారు. చార్లెస్ హెచ్ స్పర్జన్ అంటున్నాడు, వితౌట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వీ కెన్ డూ నథింగ్. వీఆర్ షిప్స్ వితౌట్ విండ్, వీఆర్ యూజ్లెస్ అంటున్నాడు. గాలి ఉంటేనే ఓడలు సముద్రంలో ప్రయాణం చేస్తాయి. తెరచాపను ఎగిరేస్తారు, ఓడలు ప్రయాణమైపోతాయి. గాలి లేకుంటే ఓడలు కదలవు. మనకు దేవుని యొక్క ఆత్మ మన జీవితాల్లో ఉంటేనే మనం కదులుతాం. ఈనాడు కదలని క్రైస్తవులు చాలామంది ఉన్నారు, మెదలని క్రైస్తవులు చాలామంది ఉన్నారు, లోకానికి భయపడే క్రైస్తవులు చాలామంది ఉన్నారు, క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రీస్తు మా రక్షకుడు అని నోరెత్తి పలకని వారు దాదాపు 90% ఉంటారు. ఇటువంటి భయస్థులైనటువంటి వారిని దేవుడు పిలవలేదు. మనకు పిరికితనం కలిగినటువంటి ఆత్మనీయలేదు. మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా శక్తి చేత నడిపించబడటానికి దేవుడు మనల్ని పిలిచి ఏర్పరిచి తన యొక్క ఆత్మను అనుగ్రహించాడు. దేవుని ఆత్మను పొందటం అంటే ఈ యొక్క కాంగ్రిగేషన్స్లో సిగాలు పడటము, కింద పడటము, పొరలాడటము, అల్లరిగా ఎగిరి గంతులేయటము, ఇది కాదు. దాట్ ఈస్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ఈవిల్ స్పిరిట్. అది దేవుని ఆత్మ వలన కలిగేది కాదు. దేవుని ఆత్మ మనిషి యొక్క అంతరింద్రియాలను పరిశీలిస్తుంది. దేవుని ఆత్మ పెట్టినటువంటి దీపం అది ఆయన లోపల అంతరింద్రియములన్నిటిని కూడా పరిశోధించి శోధించి మనల్ని సరిచేసి మనల్ని సవరించి మనల్ని సరిగా నడిపిస్తుంది. యేసుక్రీస్తు బాప్తిసం నొందిన తర్వాత పరలోకం నుండి పరిశుద్ధాత్ముడు ఆయనపై రాలినప్పుడు యేసుక్రీస్తు ఆయన అరణ్యములోనికి కొనిపోబడ్డాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో మనకేం రాయబడిందంటే, అరణ్యములో శోధించబడుటకు ఆయన కొనిపోడ్డాడు. గలిబిలి చేయడానికి దేవుని ఆత్మ ఇవ్వబడలేదు. ఫస్ట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ టెస్ట్ యూ. నీవు ఆత్మను పొందినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మను పొందినప్పుడు ఆయన అరణ్యములోనికి శోధించబడుటకు కొనిపోబడ్డాడు. నీవు నేను ఆత్మను పొందినప్పుడు మనం శోధించబడతాం. మొదటిదిగా ద వరల్డ్ విల్ టెస్ట్ యూ, ద ఈవిల్ విల్ టెస్ట్ యూ. అపవాది నిన్ను శోధించుటకు దేవుని యొక్క ఆత్మ నిన్ను అరణ్యంలోనికి తీసుకుని పోతుంది. వేర్ యూ డోంట్ ఫైండ్ ఫుడ్, వేర్ యూ డోంట్ ఫైండ్ ఎ ఫెలోషిప్, వేర్ యూ ఫీల్ యు ఆర్ లోన్లీ. ఒంటరి వాడవు, ఏమీ లేదు, తినడానికి లేదు, పలకరించేవారు లేరు, ఒక నిరాశ, నిస్పృహ, ఆయాసకరమైనటువంటి ఆ మార్గం గుండా ప్రభు తీసుకెళ్ళినప్పుడు విల్ యూ స్టాండ్ ఫర్ గాడ్? ప్రభు కోసం నువ్వు నిలబడతావా? ఎక్కడ నిలబడతారు? ఈరోజు ప్రభు బిడ్డలం అంటే ఉద్యోగం పోతుందేమో అని, ప్రభు బిడ్డలం అంటే సర్టిఫికేట్ పోతుందేమో, రిజర్వేషన్ పోతుందేమో, వచ్చే రాయితీలు ఆగిపోతాయేమో, ఇచ్చిన ఇండ్లు గుంజుకుంటారేమో, వచ్చేటటువంటి రేషన్ ఆగిపోతుందేమో, ఈ భయాల్లో ప్రజలు బ్రతుకుతున్నారు. దీస్ ఆర్ నాట్ క్రిస్టియన్స్. వీళ్ళు క్రీస్తు ఆత్మను పొందిన వారు కారు. ఒకవేళ ఇట్లా చెప్తే చాలా ఆయాసపడతారు, కానీ దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని ఏడల వాడు క్రీస్తు వాడు కాడు అంటున్నాడు. వాక్యం ఏం చెప్తుందంటే, చర్చికి వచ్చి పాటలు పాడి ప్రార్థనలో పాల్గొని కానుకలేసి దేవుని వాక్యం చదివి ఇటువంటివి మనం ఎన్ని చేసినా కానీ ఇవన్నీ కూడా ఏదో మనం తృప్తి కోసం చేస్తున్నాం. కానీ దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని పరిశోధించినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, యూ డోంట్ బిలాంగ్ టు మీ, మీరెవరో నాకు తెలియదు. ప్రభువా నీ నామంలో గొప్ప కార్యాలు చేశాం, దయ్యాలను వెళ్ళగొట్టాం, నీ నామంలో అద్భుతమైన సూచక్రియలు చేశాం అంటే, ఐ డోంట్ నో హూ యు ఆర్, మీరెవరో నాకు తెలియదు. మీరు నా పేరున గొప్ప కార్యాలు చేశారు, కానీ మీరు నా ఆత్మను పొందలేదు, నా బాప్తిస్మాన్ని మీరు పొందలేదు. నీటి చేత బాప్తిస్మం పొందారు, కానీ పరిశుద్ధాత్ముని చేత నేనిచ్చు బాప్తిస్మం మీరు ఇంకా పొందలేదు. మీకు ఆత్మను పొందుదామనే ఆలోచన లేదు.
దేవుని ఆత్మ కలిగి ఈ లోకంలో జీవించాలనే ఆలోచన లేదు. ఆత్మ ద్వారా నడిపించబడాలనేటటువంటి ఆ యొక్క ఉద్దేశం లేదు మీకు. సో ఐ డోంట్ నో యూ, మీకెవరో నాకు తెలియదు అని ప్రభు అంటున్నాడు. ప్రియా దేవుని ప్రజలారా, ఆర్ యు లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారా? రూహ్, ఎలోహిం, హయీం. ఎంతసేపు మన ఆలోచనలు మనమే చేస్తున్నాం. క్రీస్తును నమ్మాము, బాప్తిసం తీసుకున్నాము, వెంబడిస్తున్నాం. ఇంక ఈ లోకమందు మన యొక్క శరీర క్రియలను జయించడానికి పోరాడుతున్నాం. మనంతటా మనం ఏదో రకంగా పోరాడి మేము చాలా పరిశుద్ధులం అన్నట్టుగా లోకానికి చూయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇట్స్ అవర్ స్ట్రగుల్. కానీ పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నప్పుడు యూ కెన్ విన్ ఓవర్ ది వరల్డ్. లోకమును జయించుటకు దేవుడు తన యొక్క ఆత్మను అనుగ్రహిస్తాడు. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, మరియు రక్షణయను స్థిరస్థానమును దేవుని వాక్యమును ఖడ్గమును ధరించుకొనుడి. ఏ ఖడ్గము? ఆత్మయను ఖడ్గమును పట్టుకోవాలి. పరిశుద్ధాత్ముడు మీతో ఉంటే మీరు ఈ లోకమును ఎదిరించగలుగుతారు, పోరాడగలుగుతారు, నిలవగలుగుతారు, ఈ లోకమునకు సరైన జవాబు చెప్పగలుగుతారు. ఈ దైవజనమా, యు నీడ్ టు గెట్ ద సోర్డ్ ఆఫ్ స్పిరిట్. ఆత్మయను ఖడ్గమును నువ్వు పొందాల్సిన వాడు. ఆత్మను బాప్తిస్మను పొందాలి, క్రీస్తు ఆత్మను పొందాలి, ఆత్మయను ఖడ్గమును నువ్వు ధరించుకోవాలి. యు ఆర్ టు బి ప్రొటెక్టెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నీ అంతటా నీవు చేసే ఈ పోరాటం అంతా కూడా నువ్వు ఒకనాడు ఓడిపోతావు. శక్తి ఉన్నంత వరకు పోరాడతాం. చాలామంది ఈ లోకంలో క్రీస్తు ఆత్మ లేకున్నా కానీ అనేకమైన విజయానికి ఎన్నో మెట్లు అనే పుస్తకాలు చదివి వాళ్ళు పోరాడుతున్నారు. కానీ దేవుని యొక్క ప్రజలకు దేవుడు తన ఆత్మను ఖడ్గమునిచ్చాడు, రక్షణను శిరస్త్రాన్ని ఇచ్చాడు, సమాధానమును జోళ్ళనిచ్చాడు. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సర్వాంగ కవచంను ధరించుకొని దేవుని యొక్క ప్రజలు ఈ లోకమందు జయశీలురుగా జీవించడానికి దేవుడు పిలుస్తుంటున్నాడు. దేవుడు తన ఆత్మను అనుగ్రహించి ఆయన యొక్క ఆత్మలో నీకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. టుడే యు ఆర్ ఫ్రీ, యూ కెన్ ఫ్లై, యూ కెన్ ఫ్లోట్, యూ కెన్ ప్రైజ్ గాడ్. దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని మహిమపరచవచ్చు. నీవు జయ జీవితం జీవిస్తూ, సంతోషకరమైన జీవితం జీవిస్తూ, ఈ లోకానికి భయపడినటువంటి జీవితం జీవించాలంటే నువ్వు ఒంటరిగా పోకూడదని చెప్పి దేవుడు తన యొక్క ఆత్మను అనుగ్రహించాడు. బీ లెడ్ బై ద స్పిరిట్. ఆత్మ ద్వారా నడిపించబడండి. ఓ దైవజనమా, ఓ దేవుని సంఘాలారా, ఓ విశ్వాసులారా, దేవుని ఆత్మను పొంది ఆత్మ ద్వారా మీరు నడిపించబడాలి. ఇన్ ఎవ్రీ ఆఫ్ యువర్ డెసిషన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ షుడ్ లీడ్ యూ. నేనేం చేయాలి? ప్రభువా నన్ను నడిపించు, ప్రభువా నాకు శక్తిని, జ్ఞానమి, వివేచనని, నాకు బలముని, నాకు యెహోవా యందలి భయభక్తులను అనుగ్రహించు దేవా అని ప్రార్థన చేస్తే గాడ్ విల్ గివ్ అస్ హిస్ స్పిరిట్. ఆయన యొక్క ఆత్మను అనుగ్రహిస్తాడు. అపోస్తుల కార్యంలో చాలామంది ఈ బాప్తిసం తీసుకున్నారు, వారికి పరిశుద్ధాత్మ యందలి బాప్తిసం తెలియలేదు. అప్పుడు అపోస్తలులు వచ్చి వారి మీద చేతులుంచి పరిశుద్ధాత్మ పొందుటకు వారి కొరకు ప్రార్థన చేశారు. డూ యు నో దాట్? ఇది మీకు తెలుసా? యేసుక్రీస్తును నమ్మి వెంబడించి చర్చిలో ఉండటం మాత్రమే జీవితములకు విజయాన్ని కలిగించదు. క్రీస్తు యొక్క ఆత్మను పొంది ఉంటే క్రీస్తు కొరకై జీవిస్తాం, క్రీస్తు కొరకై శోధించబడతాం, క్రీస్తు కొరకై శ్రమలను ఎదుర్కొంటాం, క్రీస్తు కొరకై బలంగా నిలవగలుగుతాం. యూ కాంట్ స్టాండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. చిన్న ప్రమాదం రాగానే ప్రభుని విడిచిపెట్టిపోతారు. ఈనాడు ప్రపంచమంతటా అనేకమైన దేశాల్లో పలు హింసలు జరుగుతున్నాయి. చైనాలో క్రైస్తవులకి నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. ద పీపుల్ హ్యావెంట్ లెఫ్ట్ గాడ్. వాళ్ళు ప్రభుని విడిచిపెట్టలేదు. బికాజ్ దే ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సిరియా, లెబనాన్, ఇరాన్ అనేకమైన దేశాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు, పాకిస్తాన్లో ప్రభునందు రక్షణ నొందినటువంటి వారికి తీవ్రమైన శ్రమలు కలుగుతున్నాయి. ప్రభువుని విడిచిపెట్టి బతకొచ్చు కదా, కానీ వారు ప్రభువును వెంబడించటకే తీర్మానించుకున్నారు. దే రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఐ డోంట్ నో, భారతదేశంలో ఇటువంటి శ్రమలు వస్తే దేశ ప్రజలు ఎప్పుడు నిలబడతారో, ఎలా నిలబడతారో నేనైతే చెప్పలేను.
బట్ ఇఫ్ యూ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యూ విల్ సర్టన్లీ స్టాండ్ ఫర్ హిమ్. దేవుని ఆత్మను పొంది ఉంటే, ప్రభు ఆత్మను పొంది ఉంటే, ఆనాడు యోహాన్ చెప్పాడు, నా వెనుక వచ్చువాడు శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను పాత్రుని కాను, ఆయన మీకు పరిశుద్ధాత్మ యందును అగ్ని యందును మీకు బాప్తిస్మం ఇస్తానని చెప్పాడు. హ్యావ్ యు రిసీవ్డ్ దట్ బ్యాప్టిజం? నీటి బాప్తిస్మం పొంది ఉన్నటువంటి ఆనాటి క్రైస్తవులలో ఉన్నావా? లేకుంటే ప్రభు యొక్క ఆత్మను పొందిన, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినటువంటి ప్రభు యొక్క బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా? కమాన్, బయటికి రండి. ప్రభు యొక్క ఆత్మ చేత నింపబడండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేచనల ఆలోచన బలమును, యెహోవా యందలి భయభక్తులను కలగచేసే గొప్ప ఆత్మ. ఈ ఆత్మ నీకు కావాలని దేవుని సన్నిధిలో అడగండి. ద వరల్డ్ ఈజ్ చేంజింగ్. లోకం మారుతుంది. దేవుని యొక్క ప్రజలకు ఎన్నో రకాలైనటువంటి శ్రమలు ఎదురుగా రాబోతున్నాయి. ఆ సమయంలో నువ్వు నిలవాలంటే నీ వెనక ఎవరో పాస్టరో, నీ వెనక ఎవరో ఒక శక్తిమంతుడైనటువంటి వ్యక్తి ఎవరు నిలువరు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ బి ఇన్ యూ, హూ ఈజ్ ఇన్ యూ, హూ క్యాన్ బి విత్ యూ. ఆయన మాత్రమే మిమ్మల్ని ధైర్యంగా నివసింపచేస్తాడు. సో ప్రైజ్ గాడ్. దేవునికి వందనా చెల్లిస్తూ దేవుని సన్నిధిలో దేవుని అడగండి, లార్డ్, నీ ఆత్మను పొందకుండా నేను జీవిస్తూ అనేకమైన ప్రయాసలు కింద మీద పడతా ఉన్నాను, నా శక్తి చాలటం లేదు, ప్రజల ముందర నిలవలేకపోతున్నాను, శోధనలు ఎదుర్కొనలేకపోతున్నాను, శ్రమలలో నీ వైపు చూడలేకపోతున్నాను, అయ్యా నన్ను కరుణించు, లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ, నాకు నీ ఆత్మను అనుగ్రహించు దేవా అని అడిగితే, దెన్ యూ విల్ బి లెడ్ బై ద స్పిరిట్, దెన్ యూ విల్ బి ఫిల్డ్ బై ద స్పిరిట్. దేవుని ఆత్మ ద్వారా నింపబడతావు, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతావు, దేవుని ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అటు గొప్ప కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నీ వాడు కాడని సెలవిచ్చావు. ఈనాడు ప్రభువా, అనేకులు ప్రభువా నీ మందిరంలో ఉండవచ్చు, నీ ఎదుకు వస్తూ ఉండవచ్చు, కానీ ప్రభువా నీ యొక్క ఆత్మను పొందకుంటే వారు నీ వారు కారని నువ్వు స్పష్టంగా తెలియచేస్తున్నందున ఈ దినమందైనను ప్రభువా ప్రజలు నీ వైపుకు తిరిగి నీ వాక్యమును చదివి నీ యొద్దకు వచ్చి నీ ఆత్మను పొందుకునే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. శోధనలో, శ్రమలలో, ఈ లోకపు కష్టాలలో, ఈ లోకము యొక్క అనేకమైన ఇరుకుల్లో ప్రభువా జయించుటకు, జీవించుటకు, నిన్ను ప్రకటించుటకు, నీ కొరకై స్థిరులుగా జీవించుటకు కృప దయచేయమని దేవా నీ ఆత్మ ద్వారా బిడ్డలను దర్శించి ఈ యొక్క పరలోక సంబంధమైన గొప్ప జ్ఞానమును వారికి బయలుపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దీవెనయు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, దేవుని వాక్యమును ప్రేమించు సకల ప్రజలకు, పరిశుద్ధాత్మ చేత నింపబడుటకు ప్రార్థించు ప్రజలకు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.